డిసెంబర్ 6 శుక్రవారం నుండి ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇండియా గతంలో ఆడినటువంటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ల యొక్క రికార్డులు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఇండియా తొలిసారిగా 2019లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ అంటే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్ తోటి. 2019 నవంబర్ 22న ప్రారంభమైనటువంటి ఆ టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగిసింది. ఆ టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్కు మొయినుల్ హక్ నాయకత్వం వహించారు. ఆ టెస్ట్ మ్యాచ్లో అంటే ఇండియా ఆడినటువంటి తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. సో మొదట బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే 106 పరుగులకే ఆల్అవుట్ అయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో షాద్మన్ ఇస్లాం 29 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే లిట్టన్ దాస్ 24 పరుగులు చేశాడు. ఇక ఇండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లు, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీసి రాణించారు. ఆ తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 89.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 136 పరుగులు చేశాడు, అంటే సెంచరీ చేశాడు. ఇండియా ఆడినటువంటి తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతోటి రాణించాడు. ఆ తర్వాత చటేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ అంటే 55 పరుగులు చేసి రాణించడం జరిగింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ అమీన్ హుసైన్ 3 వికెట్లు, ఇబాదత్ హుసైన్ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో ముస్తఫిర్ రహీమ్ 74 పరుగులు చేసి రాణిస్తే మహమ్మదుల్లా 39 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఉమేష్ యాదవ్ 5 వికెట్లు, ఇషాంత్ శర్మ 4 వికెట్లు తీయడం జరిగింది. ఇషాంత్ శర్మ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, మొత్తం 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. సో ఇండియా ఆడినటువంటి తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మరి ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో. ఇక ఆ తర్వాత ఇండియా తన రెండవ డే నైట్ టెస్ట్ మ్యాచ్ని ఆ మరుసటి ఏడాది అంటే 2020లోనే ఆడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్లో ఆ మ్యాచ్ జరిగింది. అంటే రేపు జరగబోయేటటువంటి అంటే ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు జరగబోయేటటువంటి అడిలైడ్లోనే గతంలో ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మరి ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది 8 వికెట్ల తేడాతోటి. కేవలము 3 రోజుల్లోనే ముగిసిపోయినటువంటి ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతోటి గెలిచింది, ఇండియా ఓడిపోయింది. సో ఆ మ్యాచ్కి కెప్టెన్గా విరాట్ కోహ్లీనే వ్యవహరించాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్గా టిమ్ పెయిన్ వ్యవహరించడం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 93.1 ఓవర్లలో 224 పరుగులకు ఆల్అవుట్ అయింది. విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే చటేశ్వర్ పుజారా 43 పరుగులు చేశాడు. అంటే విరాట్ కోహ్లీ ఇండియా ఆడినటువంటి తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేస్తే ఇక్కడ రెండవ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో 74 పరుగులు చేసి రాణించాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా జట్టు 72.1 ఓవర్లలో 191 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంటే వాస్తవానికి ఇండియాకే ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ వచ్చింది. సో ఆస్ట్రేలియా 191 పరుగులు చేసింది కదా. టిమ్ పెయిన్ వాళ్ళ కెప్టెన్ టిమ్ పెయిన్ 73 పరుగులతోటి నాట్అవుట్గా ఉంటే లబుషేన్ 47 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లో అశ్విన్ 4 వికెట్లు, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీసి రాణించారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా అనూహ్యంగా 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆల్అవుట్ అయింది. మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే ఆ తర్వాత హనుమ విహారీ 8 పరుగులు చేయడం జరిగింది. అంటే భారత బ్యాటర్లలో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్కళ్ళు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. సో అనూహ్యంగా ఇండియా బ్యాటింగ్ పతనమైపోయి కేవలం 36 పరుగులకే ఆల్అవుట్ కావడంతో మరి ఇండియా ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంది ఆ టెస్టులో. ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్టే హ్యాజిల్వుడ్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీస్తే ప్యాట్ కమిన్స్ 4 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా 93 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగి కేవలం 21 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేయడం జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో జో బర్న్స్ 51 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే మాథ్యూ వేడ్ 33 పరుగులు చేసి మరి ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో టిమ్ పెయిన్ 73 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండటమే కాకుండా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు విజయవంతమైనటువంటి కెప్టెన్గా రాణించడంతో టిమ్ పెయిన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఆ తర్వాత ఇండియా తన 3వ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ను ఆ మరుసటి ఏడాది అంటే 2021లో ఆడింది. 2021 ఫిబ్రవరి 24 నుంచి 28 మధ్య జరిగినటువంటి ఆ టెస్ట్ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం, అంటే కొత్తగా పునర్నిర్మించినటువంటి కొత్త స్టేడియం. ఇప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కదా, 1,00,000కు పైగా
ప్రేక్షకులు కూర్చునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ నరేంద్ర మోదీ స్టేడియంలో 2021 ఫిబ్రవరిలో జరిగింది. అది ఇండియా ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్. సో ఇండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. అంటే ఇండియా ఆడినటువంటి తొలి 3 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ వహించడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్కు జో రూట్ నాయకత్వం వహించారు. సో ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతోటి ఇండియా ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 48.4 ఓవర్లలో 112 పరుగులకు మాత్రమే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 53 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే ఆ తర్వాత జో రూట్ 17 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక భారత బౌలర్లో అక్షర్ పటేల్ 6 వికెట్లు తీయగా అశ్విన్ 3 వికెట్లు తీయడం జరిగింది. అంటే స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 53.2 ఓవర్లలో 145 పరుగులకు ఆల్అవుట్ కావడం జరిగింది. భారత ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 66 పరుగులు, విరాట్ కోహ్లీ 27 పరుగులు చేయగా ఇంగ్లాండ్ బౌలర్లలో పార్ట్ టైం స్పిన్నర్ అయినటువంటి వాళ్ళ కెప్టెన్ జో రూట్ 8 పరుగులకి 5 వికెట్లు తీసి రాణిస్తే జాక్ లీచ్ 4 వికెట్లు తీయటం జరిగింది. సో స్పిన్నర్లు ఆధిపత్యం వహించారన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ మ్యాచ్లో. సో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తక్కువ ఆధిక్యమే, ఎందుకంటే ఇంగ్లాండ్ 112 పరుగులు చేస్తే ఇండియా 145 పరుగులు మాత్రమే చేసింది. సో స్వల్ప ఆధిక్యం దక్కింది తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు. ఆ తర్వాత 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకబడినటువంటి ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగి 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆల్అవుట్ అయింది. సో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ 25 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే జో రూట్ 19 పరుగులు చేయడం జరిగింది. ఇక ఇండియన్ బౌలర్లలో సెకండ్ ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ మరోసారి రాణించి 5 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, మొత్తంగా 11 వికెట్లతోటి రాణిస్తే అశ్విన్ 4 వికెట్లు తీయడం జరిగింది. సో దాంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 81 పరుగులు మాత్రమే చేయడంతో ఇండియా టార్గెట్ 49 పరుగులుగా ఉండటం జరిగింది. సో సెకండ్ ఇన్నింగ్స్ 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 7.4 ఓవర్లలోనే 49 పరుగులు చేసి విజయం సాధించడం జరిగింది. 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 25 బంతుల్లో 25 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంటే శుభ్మన్ గిల్ 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, మొత్తం 11 వికెట్లు తీసి అద్భుతంగా రాణించినటువంటి బౌలర్ అక్షర్ పటేల్కి ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఆ తర్వాత ఇండియా చివరిసారిగా 2022లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆడింది. ఆ మ్యాచ్ ఇండియా శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్కి ఇండియా ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తే శ్రీలంకకు కరుణరత్నే కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. ఆ మ్యాచ్ 2022 మార్చి 12-16 తేదీల మధ్య ఆ మ్యాచ్ జరిగింది. సో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఇండియా తొలి ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులు చేసి రాణిస్తే రిషబ్ పంత్ 39 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్డేనియా 3 వికెట్లు, ప్రవీణ్ జయవిక్రమ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగినటువంటి శ్రీలంక జట్టు 35.5 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆల్అవుట్ అయింది. శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంజిలో మాథ్యూస్ 43 పరుగులు చేస్తే నిరోషన్ డికెల్వా కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. సో ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 43 పరుగుల ఆధిక్యం లభించింది. సో 43 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 68.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ మరోసారి రాణించి 67 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 67 పరుగులు చేయడం జరిగింది. రిషబ్ పంత్ 50, అంటే కరెక్ట్ హాఫ్ సెంచరీ చేశారు. సో తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరే టాప్ స్కోరర్గా ఉన్నారు. ఎవరు? శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్. రెండవ ఇన్నింగ్స్లో కూడా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంతే టాప్ స్కోరర్గా ఉండటం జరిగింది ఇండియన్ ఇన్నింగ్స్లో. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు తీస్తే లసిత్ ఎంబుల్డేనియా 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత శ్రీలంక 447 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి తన రెండవ ఇన్నింగ్స్లో 59.3 ఓవర్లలో 208 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్లో డిమిత్ కరుణరత్నే, అంటే కెప్టెన్ కరుణరత్నే 107 పరుగులు చేస్తే కుశాల్ మెండిస్ 54 పరుగులు చేశారు. ఇక ఇండియన్ బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీయటం జరిగింది. సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఇండియా 238 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు 2 ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్లో రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సో ఈ విధంగా ఇప్పటివరకు ఇండియా మొత్తంగా 4 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆడితే 3 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాలో
ఆస్ట్రేలియా చేతిలో అడిలైడ్ టెస్టులోనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రేపు డిసెంబర్ 6వ తారీఖు నాడు అదే అడిలైడ్లో మరోసారి ఆస్ట్రేలియాతోటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది ఇండియా. మరి ఈసారైనా ఆస్ట్రేలియాను ఓడించి అడిలైడ్లో ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో మరి ఈసారైనా అడిలైడ్లో ఆస్ట్రేలియా చేతిలో గతంలో ఎదురైనటువంటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటుంది భారత జట్టు అని ఆశిద్దాము. సో ఇప్పటివరకు ఇండియా ఆడినటువంటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు చూసినట్లయితే 4 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఒకే ఒక సెంచరీ విరాట్ కోహ్లీ చేయడం జరిగింది. సో ఆ మ్యాచ్లలోనే కూడా లో స్కోర్ మ్యాచ్లు అని చెప్పాలి. మరి ఈసారి అడిలైడ్లో మరి కొంచెం స్కోర్లు ఎక్కువ నమోదవుతాయా, లేకపోతే గతంలో లాగా లో స్కోర్ మ్యాచ్ అవుతుందా? పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా రిజల్ట్ వచ్చినాయి. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆడినటువంటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లలో 100% రిజల్ట్ వచ్చేసింది. అంటే ఏ మ్యాచ్ కూడా డ్రాగాలే. ఇంకా నిజంగా చెప్పాలంటే 3 రోజులు 4 రోజులలోనే ఈ డే నైట్ మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు ముగిసిపోతున్నాయి. సో కాబట్టి రేపు అడిలైడ్లో కూడా ఖచ్చితంగా మ్యాచ్ డ్రా అయితే కాదని చెప్పేసి 99% చెప్పవచ్చు. సో స్వల్ప స్కోర్లు నమోదవుతాయా లేదా భారీ స్కోర్లు నమోదవుతాయా అనేది మనం వేచి చూడాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.